ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునామంలో మిమ్మల్ని అందరినీ ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నా. బైబిల్లో ఒక సంగతి వ్రాయబడింది. అదేమని? ప్రారంభం అల్పముగా ఉన్నప్పటికీ ముగింపు మహిమకరంగా ఉండాలి. మనిషి జీవితమే కానీ, తాను చేస్తున్న వ్యాపారమే కానీ, తన జీవితంలో ప్రవర్తిస్తున్న ప్రవర్తనే కానీ, ప్రారంభం ఎలా ఉన్నా ముగింపు మాత్రం మహిమకరంగా ఉండాలి. ఇప్పుడు సౌలు జీవితాన్ని గురించి మీరు వింటారు. తన ప్రారంభం ఏమిటి, తన ముగింపు ఏమిటి, ఎందుకు అలా జరిగింది, ఇక వింటారా? సౌలు అనే ఒక వ్యక్తి దేవుని చేత ఏర్పరచబడినవాడు. ఒకప్పుడు గాడిదల వెంట తిరుగుతున్న వ్యక్తి. అతన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలునికి రాజుగా నిర్ణయించి నియమించి ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని పరిపాలించే ఆధిపత్యాన్ని ఇచ్చాడు. ఈ సౌలు యొక్క జీవితంలో తన ప్రారంభ దశ చూస్తూ ఉన్నట్లయితే చాలా ఆదర్శమైనటువంటి సాక్షిగల జీవితాన్ని చేసినట్లుగా బైబిల్లో అనేక ఆధారాలు మనకు కనిపిస్తాయి. కానీ అతని ముగింపు ఏమిటి? ఒకసారి యుద్ధంలో భయపడిపోయి తనతో ఉన్నటువంటి ఆయుధాలు పట్టుకొని తిరిగే ఒక వ్యక్తితో అంటున్నాడు, నన్ను పొడిచి చంపు. అతను అంటాడు, నిన్ను నేను పొడిచి చంపడం ఏమిటంటే, నీవు రాజువి, నిన్ను నేను పొడిచి చంపడం ఏమిటి అని భయపడ్డాడు. అంతలో తన కత్తి మీదే తాను పడిపోయి తాను ఆత్మహత్య చేసుకొని సచ్చాడు అని రాసింది. దీనికి కారణం ఏమై ఉంటుంది? అనేకుల జీవితాలను మనం పరిశీలిస్తున్నాం. ప్రారంభం బాగానే ఉంటుంది, ముగింపు మహాఘోరంగా ఉంటుంది. ముగింపు ఆశీర్వాదకరంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. మీ ప్రారంభం ఎలా ఉన్నా సరే ముగింపు మహిమకరంగా ఉండాలి. ముగింపు జయముగా ఉండాలి. అయితే ఇతని ముగింపు మహాఘోరమైన ముగింపు అండి. అనేకుల జీవితాలలో ఈ రోజున ఆత్మహత్య చేసేసుకుంటే తమ జీవితాలకి ఏదో ముగింపు కలిగి తమకు సమాధానం, నెమ్మది కలుగుతుందని ఆలోచించి అలా చేస్తున్నారు. ఆత్మహత్య లాంటి దౌర్భాగ్యమైనటువంటి మరణం మరొకటి లేదు. దేవుని బిడ్డల యొక్క మరణము విలువైంది, ఆశీర్వాదకరమైంది, సాక్షిగా ఉండవలసింది, అనేకులకు ఆదర్శంగా ఉండాలి, మన జీవమైన మన మరణమైన. కానీ సౌలు జీవితంలో ఎందుకు ఇలాంటి శపించబడిన మరణాన్ని అనుభవించాడు అని ఆ చరిత్రను కాస్త తిరగేసినప్పుడు అక్కడక్కడ కొన్ని విషయాలు దేవుడు చూపించాడు. దాంట్లో ప్రబలమైనటువంటి ఒక కారణం ఏంటంటే, ఒక విషయం ఏంటంటే, అతనికి అనవసరమైన భయాలు కొన్ని ఉన్నాయి. అవసరం లేని భయాలు. ఇప్పుడు బల్లి పడింది అనుకోండి అని భయపడతాం, అది సహజమే.
సింహం వచ్చేసింది అనుకోండి, అమ్మో అంటాం, సహజమే. పాము వచ్చింది అనుకోండి, పాము అంటాం, కంగారు పడతాం. ఇవన్నీ న్యాచురల్గా, సహజంగా అలాంటి భయాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ ఈ సౌలు జీవితంలో ఎందుకు భయపడ్డాడు, ఎవరికి భయపడ్డాడు? భయపడిన వలన తన జీవితం ముగింపు ఇంత శాపంగా మార్చబడినట్లు నేను గుర్తిస్తున్నాను. ఈ భయం మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోద్దంటే, బాగా గమనించండి, ఒక సాహసాన్ని, ఒక దుర్మార్గతని, చేయకూడని పనిని చేసేదానికి మనల్ని తెగిస్తుంది. బైబిల్లో చదివినప్పుడు దైవజనుడైన సమూయేలు ఉన్నాడండి. ఆ సమూయేలు ఇతన్ని గాడిదల వెంట తిరుగుతుంటే తీసుకొని వచ్చి ప్రార్థన చేసి, నీవు ఫలానా చోట నిలిచి ఉండు, 7 రోజుల తర్వాత నేను అక్కడికి వస్తాను, అప్పుడు నీ ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించి ఇశ్రాయేలు సర్వ సమాజానికి చాటింపు వేస్తాను అని ఒక దైవజనుడు ఈ గాడిదల వెంట తిరుగుతున్న సౌలుతో చెప్పి పంపించాడు. అతను వెళ్ళవలసిన చోటుకు వెళ్ళాడు. 7 రోజులు అక్కడ కనిపెట్టాడు. వస్తానన్న దైవజనుడు రావడం ఆలస్యమైంది. అంతలో తమ ప్రజలైన ఇశ్రాయేలులందరూ చెదిరిపోతున్నారు. ఆ సమయంలో ఫిలిస్తీన్ల గురించి విన్నాడు. శత్రువులైన ఫిలిస్తీన్లట ఊకుమ్మడిగా ఒక దగ్గర గుంపులు గుంపులుగా ఉన్నారట. తన ప్రజలు వెళ్ళిపోవడం, శత్రువులు గుంపులుగా కూడి ఆలోచించడం ఇతను చూశాడు. ఎప్పుడైతే అలాంటి సంభవాన్ని కళ్ళతో చూశాడో మరుక్షణం భయపడిపోయి తెగించి దేవుని ఆజ్ఞను మీరి ఏం చేశాడు తెలుసండి? దహన బలి అర్పించేదానికి ప్రారంభించాడు. దహన బలి ఎవరు అర్పించాలంటే దైవ సేవకుడు అర్పించాలి. తాను చేయకూడని పని చేసేసాడు, చేసి ముగించాడు. దైవజనుడు రాని వచ్చాడు. ఆ సమూయేలు అడుగుతున్నాడు, సౌలు, ఏమిటి నువ్వు చేసిన పని? అదేనండి, మన జనం వెళ్ళిపోతున్నారు, ఆ ఫిలిస్తీన్లో నా మీద పడేటట్టున్నారు. పరిస్థితుల ప్రభావం వలన నేను సాహసించి నేను చేయకూడని పని చేసేసానండి. నాకు తెలుసు మీరు చేయాలని, కానీ నేను పరిస్థితుల ప్రభావం వలన భయపడి చేశాను అని అంటున్నాడు. ఆ భయం అతని జీవితంలో ఏం చేపించిందంటే తాను చేయకూడని పని చేపించింది. చేయకూడని అక్రమం చేశాడు, చేయకూడని అపవిత్రతలో పడిపోయాడు. నా ప్రియమైన సహోదరులారా, మీరు ఒకసారి ఆలోచించండి. మీ వ్యక్తిగత జీవితంలో సాతానుగాడు తీసుకొచ్చి పెట్టే పెద్ద ఆయుధం ఏంటంటే భయం. ఏం భయం అది? అనవసరమైన భయం, నీకు అక్కరలేని భయం. ఒకసారి యోబు అనే వ్యక్తిని గురించి మనం బైబిల్లో చదివితే అతను ఏ విషయాన్ని గురించి భయపడ్డాడో అది అతనికి సంభవించింది అని రాసింది. ఏ విషయం కొరకు ఆయన భయపడ్డాడో తెలిసినండి? దారిని వెళ్తా ఉన్నవాడు వెళ్లకుండా ఈ ఇల్లు
నా పిల్లలందరూ భోంచేస్తున్నప్పుడు ఒక్కసారి కూలిపోయిందనుకో, నా పిల్లలు ఒక్కరు బతుకుతారా అని భయపడ్డాడు. దారిని వెళ్తా ఉన్నాడు, వెళ్లకుండా అక్కడ ఒక గజ్జోడు ఉన్నాడు. ఆ గజ్జోడు చిల్ల పెంకు తీసుకొని గోకుతున్నాడు. వాడి భార్య వాణ్ణి తిడుతుంది. ఒకవేళ ఈ జబ్బు నాకొస్తే అని భయపడ్డాడు. ఈడి భార్య తిట్టినట్టే నా భార్య నన్ను తిడితే అని భయపడ్డాడు. ఏ ఏ విషయంలో భయపడ్డాడో ఆ భయపడినవన్నీ తన జీవితంలో సంభవించినవి అని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలు, దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలు, ఆయన రక్తం చేత కడగబడిన బిడ్డలు ఎందుకు భయపడాలి? నువ్వు బాప్తిసం పొందిన రోజున మా వాళ్ళు ఏమన్నా అంటారేమోనని భయపడ్డావా? మా ఆత్మ నేను బాప్తిసం పొందేస్తాను అని పొందావు. మీ వాళ్ళకి భయపడకుండా, చూసే వాళ్ళకి భయపడకుండా, చుట్టూ ఉన్న వాళ్ళకి భయపడకుండా ఆత్మలో ఆనందించి గంతులు వేశాం. భయపడ్డదానివి కావు, భయపడ్డవాడివి కావు. కొన్ని రోజులు దేవునిని అనుభవించిన తరువాత మరలా అప్పుడప్పుడు అనవసరమైన భయములు నీకు కలుగుతున్నాయి. ఆ కలిగిన భయాల వల్ల తెగించి నీవేం చేస్తున్నావో నీకు తెలియని పరిస్థితికి వచ్చేస్తున్నావు. నా ప్రియమైన సహోదరులారా, నీ జీవితాన్ని ఒకసారి ఈ రోజున ఆలోచించుకోవాలి. ఏ ఏ విషయాలలో నువ్వు ఇప్పుడు భయపడుతున్నావో అవన్నీ మరలా నా జీవితంలో సంభవిస్తాయేమోనని నువ్వు ఒక తీర్మానానికి వచ్చి, నేను ఏ విషయము కూడా భయపడను. ఆమేన్, హల్లెలూయా. నాకు నా దేవుడు తోడై ఉన్నాడు. నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటినన్నిటిని గైకొనండి. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో ఉంటాను. ఆయన మనతో ఉంటానని సవాలుగా చెప్పిన తరువాత మనం భయపడటం ఎందుకు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రకరకాల పరిస్థితుల్ని సాతానుగాడు మీ జీవితంలో కలుగు చేస్తాడు, మిమ్మల్ని భయపెడతాడు, ఆ దిశగా మిమ్మల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతాడు. ఒక చిన్న దగ్గు వచ్చింది అనుకో అని, పొడి దగ్గు వచ్చింది అనుకో, అమ్మో టీవీ వచ్చిందేమో, మా చిన్నాయనకు ఉంది, మా బావమర్దికి కూడా ఉంది, అసలు మా తాతకు కూడా ఉన్నదంట, ఆ వరుస వచ్చిందేమో అని అన్నవండి టీబీ జబ్బు అని అనుకొని, అది వేడి చేసి ఏదో జబ్బు చేసి టీబీ జబ్బు ఏమో అని అనుకుని ఇల్లు వాకులు అమ్మి టీబీ హాస్పిటల్లో పోయి కూర్చోవటం, ఎక్కడో 4,000 5,000 అప్పు తెచ్చుకొని పరీక్షల మీద పరీక్షలు చేయించటం, తర్వాత వడ్డీ కట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొని సావడం. తెగించి అప్పు చేస్తున్నాం, తెగించి నీవు చేయకూడని పనికి తెగిస్తున్నాం, తెగించి దొంగతనమే చేస్తున్నావేమో, తెగించి లంచాలు తీసుకుంటున్నావేమో. ఈ పొడిదొగుకి అర్థమైందండి? నా ప్రియమైన సహోదరులారా, ప్రారంభంలో నీ జీవితంలో దేవుని యందలి దేవుని మీద ఉన్న విశ్వాసం బాగానే ఉంది, ధైర్యంగానే ఉన్నావు. కులస్తులు ఏమనుకున్నా నాకు అక్కర్లేదన్నావు ఆ రోజు, మా వాళ్ళు ఎవరేమనుకున్నా అక్కర్లేదన్నావు, ఉద్యోగం ఉన్న ఒకటి ఊడిన ఒకటి అనుకున్నావు, ఉద్యోగాలు వచ్చినా రాకపోయినా పర్లేదు అనుకున్నావు. ఇప్పుడు నెమ్మదిగా భయం వచ్చి ఆలోచిస్తున్నాం. కనీసం పిల్లలకి పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా వీడు పెద్ద అయితే వీడికి ఉద్యోగం రాదేమో, క్రిస్టియన్ పేరు పెట్టుకుంటే అని వీడికి ఏం పేరు పెడతాం? పెంటయ్య అని పెడదామా, లేదంటే దెబ్బయ్య అని పెడదామా, లేకపోతే లింగయ్య అని పెడదామా? ఈ దరిద్ర పేర్లతో పిలిపించుకోవడం, అలాగే స్కూల్లో పేర్లు ఎంటర్ చేయడం. ఎందుకు? భయం.
సమూయేలు ప్రవక్త, నువ్వు వస్తానన్నప్పుడు ఎందుకు రాలేదయ్యా? చూడండి, దైవ సేవకుడి మీద కోపడుతున్నాడు, దైవ సేవకుడి మీద నేరం మోపుతున్నాడు. ఇంతకుముందు దైవ సేవకుడు అంటే భయపడేవాడు. గాడిదల వెంట తిరుగుతున్న నన్ను రాజుగా అభిషేకించాడు అని భయపడేవాడు. ఇప్పుడు నువ్వు వస్తానన్నావు, రాలా. 7 రోజులు ఆగమన్నావు, నేను ఆగా. నాకు సపోర్ట్ చేసి జనం అంతా వెళ్ళిపోతున్నారు. శత్రువులు బలంగా నిలబడ్డారు. ఇది నాకేమి తోచలేదు. తెగించి నేను చేయకూడని పనులు చేశాను. నీవు చేయవలసిన పనులు నువ్వు చేస్తే నీ పరుగు జయముగా ఉంటుంది. ఆమేన్. నీ ముగింపు మహిమకరంగా ఉంటుంది. హల్లెలూయా. నీ ముగింపు మహిమకరముగా ఉండాలని కోరుకున్న దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీకు అనవసరమైన భయం ఎందుకు వచ్చింది? నేను స్వస్థపరచలేనా? నేను నీకు ఆర్థిక సహాయాన్ని చేయలేనా? నేను నీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేనా? నీ వ్యాపారాన్ని ఆశీర్వదించలేనా? ఎందుకు క్రమము తప్పిన అక్రమాలు చేసేందుకు నువ్వు తెగిస్తున్నావు? సాహసించి తెగించి నీ ముగింపు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు ఒక హెచ్చరికగా ఈ హెచ్చరికనిస్తున్నాడు. మరొకసారి దేవుడు చెప్పాడు, పలానా యుద్ధానికి వెళ్ళు, నీకు అక్కడ జయం కలుగుతుంది, కానీ అక్కడున్న అపవిత్రత ఏమీ ముట్టొద్దు. నీ చేతులు పవిత్రంగా ఉండాలి, నీ మనస్సాక్షి పవిత్రంగా ఉండాలి, ఏమీ ముట్టకో అని చెప్తే తల ఊపాడు. అక్కడికి వెళ్ళాడు. ఆయన చాలా చెప్పాడు దేవుడు, కొన్నిటిని మాత్రమే చేశాడు. ఆ తర్వాత సంతోషించి దేవుడు చెప్పినవన్నీ చేసేసానని తృప్తిగా ఇంట్లో వచ్చి కూర్చున్నాడు. దేవుని మాటలు చెప్పిన ప్రవక్త ఇంటికి వచ్చినప్పుడు కేకలు వినబడుతున్నాయి. రాజా, ఈ కేకలు ఏమిటి? అదే నీ దేవుడికి బలిస్తామని ప్రవక్త అడిగిన మాటకి భయపడి, నీ దేవుడికి బలిస్తామని, మన దేవుడికి బలిస్తామని కాదు, నీ దేవుడికి బలివ్వాలని నాతో ఉన్నారే కొంతమంది, వాళ్ళు తీసుకొచ్చి కట్టేశారయ్యా క్రొవ్వినటువంటి పశువుల్ని. నేను తేగకూడదన్నాను కదా, నువ్వు తేగకూడదన్నావులే. జనులకు జడిసి. ఆమేన్. హల్లెలూయా. ఎవరు జడిసాడు? భయపడాల్సింది ఎవరికో తెలుసా? దేవునికి. దేవునికి భయపడవలసిన మనిషి దేవుని మాటల్ని ధిక్కరించి, ఆజ్ఞను అతిక్రమించి, ఏదైతే ముట్టుకోకూడదన్నాడో వాటిని ముట్టుకొని, ఏదైతే తీసుకురాకూడదన్నాడో వాటిని తీసుకొచ్చి కారణం చెప్తున్నాడు. ఏం కారణం చెప్తున్నానంటే, నేను ఎందుకు చేస్తానండి? జనులు నాతో ఉన్నారే వాళ్ళు. ఆదాము, నువ్వు చేసిన పని ఏమిట్రా? నేనెందుకు చేస్తానండి? నువ్వు నాకు ఇచ్చిన ఆ మనిషి కదా చేసిందే. ఎవరి మీద చెప్తున్నాడు ఇప్పుడు? నువ్వు ఇచ్చావే, ఆ మనిషి చేసింది. నువ్వెందుకు వెళ్ళావు ఆ మనిషిని? ఎవరి మీద చెప్తున్నాడు? నేరో దేవుడి మీద తిరిగేస్తున్నాడు. నువ్వు నాకు ఇచ్చావయ్యా, ఆ మనిషి చేసింది, నేను ఎందుకు చేస్తానండి? ఏమమ్మా హవ్వగారు, ఆ పని ఎందుకు చేశావు? నేను ఎందుకు చేస్తానండి? ఆ సైతాన్ గారు చేస్తే, వాడు పాములాగా వచ్చి మాట్లాడు, ఆడు చేస్తే నేను చేశానంటేనేంటండి? సహజంగా మనిషి జీవితంలో చేసే దుర్మార్గమైన పనులు, పాడు పనులు, వెధవ పనులు చేస్తూ కూడా నేను చేశాను, ఇక నేను చేయకూడదు అని తీర్మానానికి రాడు.
నేను ఎందుకు చేస్తానండి? ఆడు చేస్తే ఆడు చెప్పబట్టి చేశాను, కానీ నాకు ఆకలైందని నేను దొంగతనం చేశానండి, నాకు బట్టలు లేవని దొంగతనం చేశానండి అని ఏదో ఒక చాకు చెప్పి ఇతరుల మీద తన జీవితాన్ని మభ్య పెడతాడు. ఈ సౌలు అనే వ్యక్తిలో ఒక భయం వచ్చింది. ప్రవక్త అడిగాడక మునిపే, నేను చేయలేదండి, నీ దేవుడి కొరకు. ఆ మాటలు నాకు చదివినప్పుడు నాకు చాలా సిగ్గు అనిపించింది. దేవుడు ఇతన్ని ఎన్నుకొని ఏర్పరిచి అభిషేకించి ఇన్ని చేస్తే నీ దేవుడు అని శామ్యూయల్ అంటున్నాడే, కానీ మన దేవుని కొరకు వీళ్ళు తెచ్చారయ్యా అని అనలేకపోయాడు. ఎందుకంటే తనకు దేవుడు అంటే ఇంకా ఎవరో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. అందుకు భయం వచ్చింది. అప్పుడు శామ్యూయల్ అంటాడు, దేవుని మాట, దేవుని ఆజ్ఞ గైకొనడమే బలి చెల్లించడం, కానీ దేవుని మాట గైకొనకుండా మూర్ఖం చేత అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తే అది సోది చెప్పిన పాపానికి సమానం కదా అని అన్నాడు. ఒక ప్రక్కన అవిధేయత, ఒక ప్రక్కన తాను చేయకున్న కార్యాలకు తెగించడం, మరో ప్రక్కన ఇతరుల మీద తన నేరాన్ని మోపడం, ఇలాంటి శపించబడిన అనుభవాలన్నీ ఒకదాని వెంబడి ఒకటి వచ్చి అతని జీవితాన్ని చివరికి ఆత్మహత్య చేసుకుని సచ్చే స్థితికి తీసుకొని వచ్చాయి. అందుకే బైబిల్ అంటుంది, దేని విషయం మీరు చింతించకండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆమేన్. ఆయన మీ జీవితంలో ఏం చేస్తాడో ఒక్కసారి ఆలోచించండి. విన్నారు కదండి, సౌలు ప్రారంభం ఏమిటి, తన ముగింపు ఏమిటి? ఆత్మహత్య. ఆత్మహత్యలో మనుషునికి విడుదల దొరుకుతుందంటారా? నిత్యము శపించబడిన నరకాగ్నిలో మనిషి అనుభవించాలి. అంతటి సౌలు రాజు ఇంతటి దారుణమైన ముగింపులోనికి రావడంలో ఉన్న కారణాలు మీరు విన్నారు. ఒకటేమో మనుషులకు భయపడతా వచ్చాడని, రెండవదేమో దోపుడు సొమ్ముకి ప్రాకులాడాడని, మూడవదేమో తనకు కాని పనిని చేసి శాపాన్ని అనుభవించేదానికి గురయ్యాడని. ఇలాగ ఒక్కొక్క విషయం. దేవునికి భయపడాల్సింది మనుషులకు భయపడటంలో ఉన్న ముగింపు ఏమిటంటే దారుణమైనటువంటి ముగింపు. మన ముగింపు మహిమకరంగా ఉండాలని ప్రభు ఈ సందేశం చేత మనల్ని హెచ్చరించాడు. మరి మన ముగింపుని గురించి మనం తలంచుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సౌలుని మా ముందు ఉంచి మా ప్రారంభము మా ముగింపును గూర్చి మేము జాగ్రత్త పడినట్లు మాకు వినిపించిన ఈ వాక్కుల నిమిత్తమై స్తోత్రములు. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి ప్రారంభం అల్పంగా ఉన్నప్పటికీ ముగింపు మహిమకరముగా ఉన్నట్లు తీర్చిదిద్దమని, మీ ఆలోచన చేత నడిపించమని, మీకు భయపడే భయములో ముందుకు సాగేటట్లు సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.